హాయ్ అండి. ఈరోజు సెకండ్ డే కదా నవరాత్రులలో. సో నేను ఈరోజు అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. సో అఖండ దీపాన్ని చూసుకోండి. నేను ఇక్కడ ఫుల్గా ఆయిల్ అయితే వేసానండి. నేను మార్నింగ్ అంటే ఫస్ట్ డే రోజు నిండారుగా ఆయిల్ వేసి దీపం పెట్టుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా తగ్గిపోయింది. మళ్ళీ నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో ఈరోజు అలంకరణ అయితే నేను ఇలా చేసుకోవడం జరిగింది. నేను బయట నుండి అయితే ఏం ఫ్లవర్స్ కొనుకొచ్చుకోలేదండి. ఇక్కడ నేను వేసిన దండ మా చెట్టు పూలవే, అండ్ ఇక్కడ ఉన్నవి ఇంటి ముందున్న గన్నేరు పూలు మాత్రమే. సో నేను బయట నుండి అయితే ఏం ఫ్లవర్స్ తెచ్చుకోలేదు. మన వీధిలో వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కదా. ఇఫ్ ఇన్ కేస్ అయిపోతే మనం పువ్వు లేకుండా అయితే పూజ చేయలేం కదా, అలాంటప్పుడు మాత్రమే నేను వెళ్ళి బయట నుండి ఫ్లవర్స్ తెచ్చుకుంటాను. సో నాకు మార్నింగ్ చూసేసరికి పువ్వులు అయితే ఉన్నాయి, తెచ్చుకున్నాను. అండ్ మా చెట్టు విరజాజి పూలు అయితే నేను ముందు డేనే తెంపేసి మాల కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. సో ఈ నవరాత్రుల పూజలు చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ముందుగా గుమ్మం పూజ చేసుకోండి. ఫస్ట్ మనం గుమ్మం పూజ అనేది చాలా ఇంపార్టెంట్, గడప పూజ అండి. సో ఖచ్చితంగా మీరు ఈ నవరాత్రులు మొత్తం ఎన్ని రోజులైతే పూజ చేసుకుంటారో అన్ని రోజులు గడప పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. సో మన గడప అనేది అందంగా ఉండి మంచిగా అలంకరించి పూజ చేసుకుంటేనే తల్లి లోపలికి ప్రవేశిస్తుంది. సో అమ్మవారు లోపలికి రావాలి అంటే మనం చక్కగా అలంకరించి ఉంటే అబ్బా ఈ ఇల్లు ఎంత అందంగా ఉందో అని ఆ అమ్మవారు ఇంట్లోకి అడుగు పెడతారు. సో అమ్మవారి ఇంట్లోకి రావాలి అంటే మనం చక్కగా గడపను అలంకరించుకొని, సో గడపకి బొట్లు పెట్టుకొని దీపారాధన చేసి దీపం ధూపం పెట్టి ఇంట్లోకి అమ్మవారిని స్వాగతించుకోవాలన్నమాట. సో ఇది ఒకటే అని కాదు, మీరు ఏ వ్రతం చేసినా గడప పూజ ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు కాకపోయినా కానీ ఇలా ఓన్లీ పూజల వ్రతాలకు కాదు, మీరు ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే ఇలా గడప పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీరు మంచి మంచి ఫలితాలు చూస్తారు. కంటిన్యూస్గా ఇలా చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీకే తెలిసిపోతుంది. సో మీరు ఇక్కడ కొత్తది అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ డేలో నాకు మన దగ్గర అమ్మవారి విగ్రహం లేదు, ఓన్లీ లక్ష్మీదేవి అండ్ వినాయకుడు విగ్రహాలు ఉంటే వాటిని మనం పసుపు గణపతులు పసుపు లక్ష్మీదేవి చేసుకోకుండా నేను అవి పెట్టుకొని పూజించుకున్నాను. నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా. బట్ ఈరోజు ఏంటంటే మా వారు నాకు పూజ కోసం అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. సో అమ్మవారి విగ్రహం పెట్టుకొని నేను అంగపూజ చేయడానికి ఇంతకుముందు ఫస్ట్ డే లక్ష్మీదేవి ముందు చేసుకున్నాను. సో ఇందులో అయితే నేను ఈ రోజు మాత్రం నేను అమ్మవారి విగ్రహం ముందు అంగపూజ చేసుకున్నాను అనమాట. చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఈరోజు కుంకుమ పూజ చేసుకోవడం కుదరలేదు, బట్ నేను థర్డ్ డే చేసుకుందాం అంటే నెక్స్ట్ డే చేసుకుందాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డే ఇంకా ఎర్లీగా లేచి రేపు నేను కుంకుమ పూజ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను పంచామృత అభిషేకం అండ్ అలాగే పాలాభిషేకం చేసుకోవడం వల్ల నాకు కొంచెం టైం సెట్ అవ్వలేదు, అండ్ హెల్త్ కండిషన్ కూడా బాగాలేకపోవడం వల్ల నాకు ప్రసాదాలు కూడా చేయడం అవ్వట్లేదు. నేను ఫ్రూట్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను. అండ్ ఇంట్లో పూజ కూడా ఫస్ట్ చేసుకుంటాను. గడప పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత మాత్రమే నేను అమ్మవారిని పూజించుకుంటాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇంట్లో పూజ ఎంత అలంకారం ఎలా ఉంది, ఎలా చేసుకున్నాను అనేది. సో ఇక్కడ నేనైతే అన్ని ఫ్లవర్స్ కూడా బయట మనకి చెట్ల నుండి వచ్చేటివి మాత్రమే తీసుకున్నాను. నాకు చాలా బయట నుండి తెచ్చుకొని చేసుకోవడం అంటే ఇష్టం అండి. అమౌంట్ పెట్టి కొనుక్కొచ్చుకునే అంత ఎందుకు అదంతా అన్నట్టుగా. సో ఇప్పుడు నేను చేసి చూపించవచ్చు మీకు, ఇలా డబ్బులు పెట్టి ఫ్లవర్స్ తెచ్చి మీకు కూడా ఇంత బాగుంది అన్నట్టుగా చూపించవచ్చు. సో దానివల్ల చూసే వాళ్ళకి మనము ఇలా చేసుకోవాలనిపిస్తుంది. నాకు కూడా ఎవరివైనా చూస్తే అబ్బాయి ఎంత అందంగా ఉందో చేసుకుంటే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ లేని కొంచెం ఉంటారు కదా, అందరూ ఉన్నవాళ్ళు కాదు, మేము కూడా ఉన్నవాళ్ళం కాదు. సో అందరం రిచ్ కాదు కదా. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతిరోజు ఫ్లవర్స్ తెచ్చుకోలేవు. దేవత మనకి ఎప్పుడు నన్ను పైసలతో పూజించండి అని చెప్పలేదు, భక్తితో పూజించమని చెప్పింది. సో అలా మనం భక్తితో ఏ పువ్వులు పెట్టి పూజించినా తల్లి మనకు అనుగ్రహం ఇస్తుంది. మన భక్తి మాత్రమే చూస్తుంది, కానీ ఇంత ఖరీదైనవి పెట్టామని చూడదు. సో అందుకోసమే మనం చేసే ఉపచారాలు బాగుండాలి, మన భక్తి బాగుండాలి, అన్నీ తృప్తిగా మనసారా పూజిస్తే ఆ తల్లి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. సో అది దృష్టిలో ఉంచుకొని పూజలు అనేవి చేసుకోండి. అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు అస్సలు భయపడొద్దండి. నాకైతే ఏ టెన్షన్ లేకుండా ఉంచుతుంది తల్లి నన్ను. సో ఈ నవరాత్రులు కూడా తల్లి నన్ను అలానే కాపాడాలని, నేను తల్లిని అలానే కాపాడుకుంటానని నేను
తల్లిని మనస్ఫూర్తిగా చాలా బలంగా మొక్కుకున్నానండి, గట్టిగా నమ్ముతున్నాను కూడా. సో తల్లి నన్ను అలాగే ఉంచుతుంది, నేను కూడా తల్లిని అలాగే కాపాడుకుంటానని. అండ్ మెయిన్గా ఏంటంటే మనం ప్రతీదీ పాటిస్తూ పూజ చేసుకోండి. మనం గణపతి పూజ నుండి మొదలు పెడితే లాస్ట్ నీరాజనం మంత్రపుష్పం వరకు కూడా అన్నీ ఏది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకోండి. బుక్ దొరుకుతుంది, లేదంటే నందూరి శ్రీనివాస్ గారి స్పిరిచువల్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఎలా పూజ చేసుకోవాలని, అదైనా ఫాలో అవుతూ చేయండి. ఎలా అయినా పర్లేదు, కానీ జాగ్రత్తగా ఏ తప్పులు లేకుండా మనసారా నిండా భక్తితో తల్లిని ఆరాధించండి. ఆ తల్లి మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఈరోజు నా పూజ అయితే ఇదండి. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే డివోషనల్ వీడియోస్ అండ్ కలెక్షన్స్ రివ్యూస్ తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.